నమస్తే అండి రవి వర్మ గారు. హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే శంబాల చూసిన తర్వాత మిమ్మల్ని అప్రిషియేట్ చేయకుండా నేను ఆగలేకపోయినా, అందుకే హాయ్కి రెస్పాండ్ ఇవ్వకుండా మాట్లాడేస్తున్నాను. అంత అంటే 1 hour మీరే కనిపించారు. యు ఆర్ ద కీ రోల్. దాని గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, ఎక్స్ప్లెయిన్ అంటే నాకు యుగంధర్ ముని గారు ది డైరెక్టర్, రైట్, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినట్టే ఆయన విలేజ్ క్యారెక్టర్ అండి. విలేజ్ మీరు ఫస్ట్ ఎప్పుడు చేయలేదు కదా. రాములు అని ఒక యూనో ఒక పల్లెటూరులో ఉండే రైతు బేసిక్గా. తన కోపం కొద్దిగా ఎక్కువ, నార్మల్గా కోపిష్టి అనమాట. జనరల్గా చాలా తొందరగా కోపపడతాడు అనే టైప్. ఇది క్యారెక్టర్ అని. సరే, నా క్యారెక్టర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ క్యారెక్టర్తో పాటు డిస్కషన్ కూడా ఉంటుంది కాబట్టి అదే ఒక 1.5 hour అయ్యింది మాకు ఈ డిస్కషన్లోనే. చూస్తూ 1.5 hour 2 hours అయింది. సరేలే, ఓకే, నేను ఒక క్యారెక్టర్, ఒక పాత్ర, సరే అగైన్ అని చెప్పి దిగిన తర్వాత షూట్ చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఐ షాట్ ఫర్ 10 days. ఓకే, సో నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయాలో నాకు తెలియదు. నా కథ నేను కనుక్కోలేదు కావాలని. టోటల్ కథలో నేనేంటి అనేది, నేను నార్మల్గా మనిషి ఏంటి, నేను ఎందుకు కోప్పడుతున్నాను, నాకేం జరుగుతుంది, ఊరితోటి నాకేంటి, ఆ రిలేషన్షిప్స్ కనుక్కున్నాను తప్ప మీరేం చేస్తున్నారు, దీంతో ఎక్కడికి వెళ్తాను, నా స్టోరీ ఏంటి, అసలు ఏ క్వశ్చన్ అడగలేదు. అంటే నేను ఇట్స్ నాట్ అబౌట్ మీ యాజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఆర్ నాట్. డూ ఐ ఫీల్ ఇట్, నాకు అనిపించిందా లేదా, మంచిగా అనిపిస్తుందా లేదా, లేకపోతే ఒక చిన్న బాగానే ఉంది, బాగుంది కదా ఈయన చెప్పడం, ఒక చిన్న ద అంబియన్స్ చాలా బాగుంది, లేకపోతే ఆయన ఆలోచించే విధానం కానీ ప్రజెంటేషన్ కానీ బాగుంది అని. సో అక్కడ స్టార్ట్ అయ్యింది. విషయం ఏంటంటే, నేను నిన్న చూసా శంబాల. నిన్న అంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 3 days తర్వాత. ఇంతకు ముందు ప్రమోషన్, ఈసారి శంబాలలో ప్రమోషన్స్ అది గట్టిగా చేద్దామని ఫిక్స్ అయ్యారు స్టార్టింగ్ నుంచి. నేను కూడా ఎస్, మీరు ఎప్పుడు పిలవండి అప్పుడు వస్తా అని చెప్పి, ఏ ముహూర్తాన్ని నేను అన్నానో తెలియదు కానీ తదాస్తు దేవతలు ఉల్టాయన్నమాట అన్నారు. సో ఐ కుడ్ నాట్ అటెండ్ ఎనీ ప్రమోషన్. సరే, ఇదంతా సాగుతుంది. ద థింగ్ ఈజ్, వన్ ఈజ్ షూటింగ్ ఇన్ బెంగళూరు, అమలాపురం, అంటే దెన్ భోపాల్. ఈ మూడిట్లో స్విచ్ అటు ఇటు తిరుగుతూ, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, వాళ్ళేమో అనంతపూర్లో ఉన్నారు. నేను నిన్న పొద్దున్న వచ్చా, ఓకే, వాళ్ళేమో అనంతపూర్ వెళ్ళిపోయారు ఆల్రెడీ. సో బెంగళూరు నుంచి వచ్చే టైంకి వాళ్ళు వైజాగ్ ఆ ప్రమోషన్స్కి వెళ్ళిపోయారు. సో ఐ మిస్డ్ ఇట్ అనమాట. ఫస్ట్ టైం నేను నా ప్రమేయం లేకుండా అన్ని ప్రమోషన్లు మిస్ అయిపోయా. పాప కో డైరెక్టర్ సురేష్ గారు అని ఈజ్ ఆల్వేస్ అది నాకు అంత బిగ్ క్యారెక్టర్ నేను చూస్తే కానీ తెలియలేదు. యాక్చువల్లీ బాగా వచ్చింది క్యారెక్టర్ అనేది తెలుసు, బికాస్ ఐ గాట్ ద సో మెనీ ఫోన్ కాల్స్ అండ్ రివ్యూస్ అండ్ చాలా బాగా వచ్చింది. ఏంటన్నా అలా భయపెట్టేశారు అనో ఇదనో చాలామంది చేశారు. దట్ ఈస్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు దెమ్. అయితే క్యారెక్టర్ వర్క్ వచ్చేసేటప్పటికి ఒక కోపిస్టి, మేము షూట్ చేస్తున్నాం, రకరకాలుగా షూట్ చేస్తున్నాం, వెరైటీగా షూట్ చేస్తున్నారు. ఒక 10 నిమిషాలు ఖచ్చితంగా ఉంటుంది నా క్యారెక్టర్ అనుకున్నా. నేను చూసినప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, ది కన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ఆడియన్స్ నేనన్నమాట. ఫస్ట్ ఆడియన్స్ కానీ, ఫస్ట్ విక్టిమ్ కానీ, ఫస్ట్ ప్రాబ్లం కానీ నేను. శంబాలలో జరిగే విషయం ఫస్ట్ నాకు జరుగుతుంది. ఓకే, సో అది నాకే కొత్త, నాతో పాటు ఆడియన్స్ అందరికీ కొత్త. ఓకే, సో వాళ్ళు నాతో పాటు నడుస్తూ ఉంటారు. జరిగింది, ఓహో వీడికి జరిగింది, ఓ అయ్యో వీడి చేస్తున్నాడు, వీడికి ప్రాబ్లం వచ్చింది, లేకపోతే వీడి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనేది కరెక్ట్గా స్క్రీన్ మొదలుకొని శంబాల అనే ఆ స్క్రీన్ మొదలుకొని, శంబాల అనే స్క్రీన్ మొదలుకొని లిటరలీ నా క్యారెక్టర్ 1 గంట ఉందండి. పక్కన ప్యారలల్గా హీరో యూనో విక్రమ్, జియో సైంటిస్ట్, తను వచ్చి ఊర్లో చేయటం, పక్కన ఊర్లో అంబియన్స్ సెట్ చేయటం, జరుగుతున్న విషయాలు ఏంటనే సెట్ చేయటం, మధ్యలో నేను మెయిన్గా నేను, తర్వాత ప్రాబ్లం నేను. భలే అనిపించింది నిన్న. యాక్చువల్గా మీరు ఫస్ట్ వెన్నెలా మూవీ ఎన్ని ఇయర్స్ అవుతుందండి? ఎగ్జాక్ట్లీ 20 years అయిందండి. 20, November 25th or 26th రిలీజ్ అయింది 2005. దట్ ఈస్ యువర్ ఫస్ట్ మూవీ? ఎస్.
ఎన్నో క్యారెక్టర్స్ చేశారు, Yes, పెద్ద పెద్ద yes, హీరోలతో చేశారు. yes. బట్ స్టిల్ ఈ రోజు కూడా మీరు అంతే హ్యాపీగా ఎక్సైట్మెంట్ గా చెప్తున్నారు శంబాల గురించి. అంటే అయ్యో ఎక్సైట్మెంట్ వచ్చి మనం ఈ ఇండస్ట్రీలోకి వచ్చేదే ఎక్సైట్మెంట్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత వర్కౌట్ అవుతుంది, నేను ఫేమస్ అయిపోతానా, నేను అవన్నీ సుడి అలా పైన తిరిగితే నువ్వు జస్ట్ అబౌట్ షియర్ లక్ అండి. మీరు కాన్స్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలనేది తప్పదు, కానీ కాన్స్టెంట్గా ఎక్సైటెడ్గా ఉండాలనేది మ్యాండేటరీ. అది లేకపోతే మీకు ఇది జస్ట్ అనదర్ థింగ్ అనమాట. ఓకే, లేకపోతే నువ్వు ఏదైనా చేసుకోవచ్చు, బతకడానికి ఇది ఒకటే చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ ఏదైనా ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రశాంతంగా బతకడానికి వేరే చేసుకోవచ్చు. దీనిలో ప్రశాంతత వెతుక్కోవడం మీ ఎక్సైట్మెంట్. ఎస్, సో ఐ థింక్ ఐ ఆమ్ ఇన్ దట్. నేను ఫుల్ జోన్, నేను చిల్లు. ఇంకో 10 ఏళ్ళైనా ఇంకో 20 ఏళ్ళ దాకా నేను యాక్టింగ్ చేస్తున్నా, చిల్ మోడ్ అయితే షూర్లీ ఐ విల్ బి ఎక్సైటెడ్ ఫర్ ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ రోల్ ఐ విల్ బి ఇన్. ఓకే. అది ఫిక్స్. ఈ సినిమా నరేషన్ గురించి చెప్పేటప్పుడు ఓన్లీ మీ క్యారెక్టర్ వరకే మీరు తెలుసుకున్నాను అన్నారు. అంటే అది ప్యూర్లీ మీ ఇంట్రెస్టా, లేకపోతే బేసికల్గా ఏ క్యారెక్టర్ కూడా అంతవరకే చెప్తారా? నార్మలీ కొంతమంది స్టోరీ అడుగుతారు, కొంతమంది. బట్ నాకేంటంటే ఫర్ ద మోస్ట్ పార్ట్ నేను స్టోరీ ఎప్పుడు అనుకుంటానంటే, స్టోరీలో మీరు ఎలా ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారు నన్ను అనే ఆస్పెక్ట్. అంటే మీరు డైరెక్టర్ నాకు చెప్పారనుకోండి, అది ఆయనకి ఎగ్జాక్ట్లీ ఎలా ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కన్వేయన్స్ నేను ఇవ్వగలుగుతాను, అంటే అలా కన్వే చేయగలుగుతాను నేను బేసిక్లీ. సో అందుకని అడుగుతాను బేసిక్. లేకపోతే మాత్రం లీనియర్ అనుకోండి. లీనియర్ అంటే ఓహో నువ్వు ఇలాంటి వాడి, నువ్వు ఇది చేస్తున్నావు, నీతో పాటు ఇంతమంది ఉన్నారు, నీకు అగేన్స్ట్గా ఎంతమంది ఉన్నారు, నీకు వాళ్ళకి మాటలు ఇవి బాధలు ఇవి అనేది ఉంటే ఐ విల్ గో విత్ దట్ ఇన్ జనరల్. బికాస్ నాకు తర్వాత ఏం జరుగుతుంది అనేది టెక్నికలీ అనవసరం. ఓకే, అది స్టోరీ కదా, నా కథలో నేనే ఉంటాను. మీరు ఇప్పుడు ఈరోజు మీరు కలిసాం, మీరు ఇక్కడ ఉంటారని నాకు తెలియదు కదా. సో దట్ వే ఐ డోంట్ నీడ్ టు నో యూ. యాజ్ ఫార్ ఎస్ రవి వర్మ ఈస్ కమింగ్ హియర్ ఆర్ ది క్యారెక్టర్ ఈస్ కమింగ్ హియర్, మీరు మాట్లాడేదాన్ని నేను సమాధానం చెప్పేస్తాను. అదే డైరెక్టరు మిమ్మల్ని ముందు చూపించి గేమ్ ఆడాలనుకున్నారు అనుకో, సో ఐ నీడ్ టు నో, సో దట్ నేను ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాను. ఓకే, అక్కడ ఎవరో ఉన్నారు అని చెప్తాను, కానీ మీరున్నారు నేను చెప్పను అలా. సో ఇట్స్ మోర్ లైక్ నోయింగ్ ద స్టోరీ ఆన్ ద బేసిస్ ఆఫ్ డైరెక్టర్స్ విజన్. నాకైతే ఫస్ట్ ప్రైమరీ ఇంపార్టెన్స్ డైరెక్టర్స్ విజన్ అండి. ఆయనకి ఏది కావాలో అది ఇవ్వాలి, ఎందుకంటే ఆయనకే ఫుల్ స్టోరీ తెలుసు కాబట్టి. దాంట్లో మన సాటిస్ఫాక్షన్ వెతుక్కోవటం ఒకటి, ఒక్కోసారి కొద్దిగా మనం హైలైట్ అవ్వాలా అనుకోవటం, అది నేను హైలైట్ అవ్వాలి అని నేను ఎప్పుడు చేయలేదు. ఆల్మోస్ట్ జీరో. అంటే మీరు చేయలేదు, మీరు హైలైట్ అవ్వాలని మీరైతే ఎప్పుడు ప్రయత్నించలేదు. బట్ ఏమైనా క్యారెక్టర్స్ రిజెక్ట్ చేసి అవి బాగా ఫేమస్ అయిపోయి అలాంటి ఏమైనా జరిగాయా? రిజెక్ట్ చేసింది రిజెక్ట్ నాట్ ఎగ్జాక్ట్లీ అలా ఏం కాదు, 1 or 2 మిస్ అయ్యాను నేను, అంతేగాని రిజెక్ట్ అనేది కాదు. ఇప్పటికీ నేను ఒక రోల్ మాత్రం నేను అరే చేసి ఉండాల్సింది అనుకున్నా. 1 day రోల్ ఒకళ్ళు అడిగారు. ఓకే, అది అప్పటికి నాకు వేరే 2-3 ఇండస్ట్రీలో వాళ్ళే, ఏంటండి మీరు 1 day రోల్స్ కూడా చేస్తున్నారు అని, అంటే చిన్న రోల్స్ కూడా ఎందుకు చేస్తున్నారు మీరు. మా ప్రాబ్లం ఏంటంటే ఆర్టిస్ట్ లాగా ఏది చిన్న ఏది పెద్ద, ఆర్టిస్ట్ ఇప్పుడు ఒక సీన్ అయినా 10 సీన్లు అయినా మీ పోర్షన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ సేమే ఉంటుంది. అది సేమ్ అంటే దాని ఇంట్రెస్ట్ సేమే ఉండాలి. బట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, సిస్టమ్ అంటే చూసేవాళ్ళు మళ్ళీ అలా అని తీసేవాళ్ళు. ఈ మధ్య చాలా చిన్న క్యారెక్టర్లు చేస్తున్నాడండి ఆయన, సో పెద్ద దాంట్లో పెట్టలేము, ఇలాంటి కొన్ని ఇన్ఫరెన్సెస్ ఉంటాయి. దానికి ఒక్కోసారి అది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు, అయి ఉండొచ్చు అవ్వకపోయి ఉండొచ్చు. కానీ ఒకరోజు బంబార్డెడ్గా నాకు 3-4 చిన్న క్యారెక్టర్లు వచ్చాయి ఇలా, అంటే ఆ టైంలో. నాతో ప్రాబ్లం ఏంటి అంటే, నేను ఇంటెన్స్ యాక్టర్ని మోస్ట్లీ. దాంతో ఏమైపోతుందంటే స్టోరీల్లో కూడా అరే రవివర్మ వచ్చి ఈ బిట్ చేశాడంటే మనకు అది గుర్తుండిపోద్ది జనాలకి, సో వాళ్ళకి అదే కావాలి, ఆ గుర్తుండిపోయే తనం కావాలి, ఎక్కువ టైం ఇవ్వలేరు స్టోరీలో ఇవ్వలేరు ఆ మనిషికి. అలాంటప్పుడు నేను వస్తున్నాను అనమాట, అరే రవివర్మ అయితే ఒక్క నిమిషం చేసినా అది గుర్తుంటుంది, సో స్టోరీలో మనం నేను బ్లెండ్ చేసి వెళ్ళిపోవచ్చు అని ఉంటుంది అనమాట. సో అందుకని కూడా పిలుస్తారు, అది మంచి టెక్నికలీ మంచి రీజన్, కానీ ఆడియన్స్ అటెన్షన్ సీకింగ్ ఉంటుంది, ఫలానా వ్యక్తి వచ్చాడు అంటే. బట్ అలా అని చెప్పి దానివల్ల ఏమైపోతుంది అంటే ఆ రీజన్ కన్సిస్టెంట్ అయిపోతుంది.
Yeah. అప్పుడు ఇది చూడండి, ఇప్పుడు అలా నలుగురు ఇచ్చారా, మంచి రీజన్. కానీ నాలుగు చిన్నవి చేసామనుకోండి, ఇంకొకళ్ళు ఆయన ఈ మధ్య మరీ ఏది పడితే అది చిన్నది ఒకటి రెండు చేసేస్తున్నాడండి, దానివల్ల మనకి పెద్దది ఇవ్వలేము. స్టేచర్ నేను రాఖీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారికి ఒక బావ మొత్తం సినిమాలో, కృష్ణవంశీ గారి దయ, థ్యాంక్ యూ సో మచ్ ఆయనకి, అది స్టేచరే కదా మరి బేసిక్గా. బట్ దెన్ హౌ డూ యూ డిఫైన్ స్టేచర్? స్టేచర్ ఈజ్ వెన్ యూ కెన్ పర్ఫార్మ్ దాట్. అది స్టేచర్ ఈజ్ వెన్ యూ కెన్ డిమాండ్ రెస్పెక్ట్ ఫర్ దట్ రోల్ ఇన్ ద క్యారెక్టర్, ఇన్ ద సినిమా. సో అది ఎప్పుడైనా ఇస్తాను నేను. ఎస్. అయితే ఇప్పుడు మనం మన ఇండస్ట్రీ గురించి మాట్లాడాం. ఒక ఆడియన్ ఎలా చూస్తారంటే యాక్టర్, ఫిల్మ్ యాక్టర్ అంతవరకు చూస్తారు. మీ దగ్గరకు వచ్చేసరికి డైలాగ్ యాక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్ట్, ఇలా డిఫరెన్సెస్ అన్ని కనిపిస్తుంటాయా అక్కడ? ఆడియన్స్ చూసే విధానం చాలా దారుణం అండి. ఒక్కోసారి సైడ్ యాక్టర్, ఎక్స్ట్రా పక్కన అలా కూడా చూస్తారు. ఇంకో విషయం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆడియన్స్ ఇప్పుడు ఎంత యాక్టర్ అని చూడట్లా, సోషల్ మీడియా ప్రెసెన్స్ ఎంత ఉందో చూస్తున్నారు. దట్ ఈస్ సో, అంటే మీరు బయట స్టేజ్ మీద గట్టిగా మాట్లాడారా, లేకపోతే మీరు ఏదైనా హంగామా చేశారా, ఇప్పుడు ఏమైనా కరెంట్ ఇష్యూస్ ఉంటే రెస్పాండ్ అయ్యారు. అది ఒక యాక్టర్కి, నాకు పర్టికులర్లీ కొద్ది ప్రాబ్లమే అది. ఎందుకంటే నేను చాలా ప్లెయిన్ పేపర్ లాంటి ఇన్ జనరల్గా లైఫ్లో. అలా నాకు ఒక విజన్ లేదా, లేకపోతే నాకు ఒక ఒపీనియన్ లేదా అంటే, నా ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్ ఇన్ జనరల్. ఓకే, మీడియా సీకింగ్ అటెన్షన్ కాదు నాది. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ మై ఒపీనియన్స్ టు బీ. ఎందుకంటే నేను ఒకటి అనుకుంటాను, అది నీకు అసలు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. సడన్గా ఇప్పుడు నేను అది పెట్టాను అనుకోండి సోషల్ మీడియాలో, 10 మంది ఇష్టం లేనట్టు ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు కొంతమంది. ఓకే, 10 మంది మెచ్చుకోవచ్చు, బట్ వాళ్ళు మెచ్చుకుంటారు, వీడు తిడుతూ ఉంటాడు. నన్ను ఫుట్బాల్ ఆడుకోవడం నాకెందుకంటే అనే టైప్లో ఉంటుంది ఇన్ జనరల్. సో ఐ డోంట్ నో, నాకు చాలా సోషల్ మీడియాలో ఒపీనియన్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. అది తీసుకునే వాళ్ళే ఇంకా ఎక్స్పోజ్ అవుతుంది. అది తీసుకుని దాన్ని బ్రెయిన్ నుంచి పక్కకు దోసేసి, యూనో కొద్దిగా ఐ కెన్ యాక్ట్, ఐ కెన్ పర్ఫార్మెన్స్ చేయమంటే నేను ఏదైనా చేస్తా, కానీ ఈ పర్ఫార్మెన్స్ చాలా కష్టం అంటే. అలాగే శంబాలలో చాలా భయపెట్టిచ్చేసారంట, అంటే అది ఎలా యాక్టింగ్, లైక్ ఆడిషన్స్ ఏమైనా తీసుకుంటారండి ఇలాంటి క్యారెక్టర్స్కి? నార్మల్లీ తీసుకుంటారు. ఇప్పుడు క్షణంకి ఆడిషన్ చేశాను నేను. ఓకే ఓకే. క్షణంకి రవికాంత్ కానీ లేకపోతే గ్యారీ రవికాంత్ ఇద్దరు కూడా ఉండి దగ్గరుండి దే ఆడిషన్. ఆ ఆడిషన్కి నేను 1 వీక్ టైం తీసుకున్నాను. అన్న కొద్దిగా రవి ఈజ్ లైక్, అన్న అది కాదు, నాకు ఒక ఇమాజినేషన్ ఉంది, ఒక ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి, నేను చెప్పాలనుకోవట్లేదు మీకు, మీరేం చేస్తే చూసి దాన్ని బట్టి ఐ వాంట్ టు గేజ్ ఇట్, ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ, ఒక హై లెవెల్ ఎనర్జీ కావాలి నాకు అని. సరే రవి, ఐ నీడ్ టైం అన్న. సరే అన్న, తీసుకొని టైం తీసుకొని చేద్దాం అన్నాడు. నో ఐ నీడ్ 1 వీక్ 10 days టైం అన్న. ఇది ఆడిషన్గా అన్నాడు, లిటరల్ ఇలా. ఈ ఆడిషన్కి 1 వీక్, నువ్వు ఇప్పుడే క్యారెక్టర్ చెప్పు, కొద్దిగా అది కూడా ఇంపాక్ట్ రావాలి, మెటీరియల్ ఎక్కువ లేదు, డెవలప్ చేసుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే అప్పుడప్పుడు చేసుకోవచ్చు, చేసేయచ్చు అక్కడ, కానీ దానికి ఒక అథెంటిసిటీ ఉండాలి, దానికి ఒక రియలిస్టిక్ ఇది ఉండాలి. నేను ఏదో ఒకటి చేసేసి తర్వాత నిజంగా ఇప్పుడు డ్రగ్ అడిక్ట్ అంటారు. డ్రగ్ అడిక్ట్ ఎలా ఉంటాడో ఎవరికి తెలియదండి. నేనైతే డ్రగ్స్ తీసుకున్నా, ఐఎమ్ నాట్ దట్ గాయ్, నేను ఐఎమ్ నాట్ దట్ గాయ్. సో నాకు తెలియదు, ఎగ్జాక్ట్లీ రైట్. సో నేను అందుకని భయ నేను చదువుకోవాలి దాని గురించి, కొద్దిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అబ్బా అని. సో ఆడిషన్స్ చేస్తాను నేను, ఆడిషన్స్కి టైం తీసుకుంటాను. జనరలీ ఐ టేక్ దట్ టైం. ఓకే, రాఖీ గురించి మాట్లాడారు కాబట్టి ఆ సినిమా గురించి ఒకసారి తీసుకుందాం. అక్కడ ఎంత అందరినీ భయపెట్టించేసారంటే, ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే ఇలాంటి హస్బెండ్ వస్తే ఎలా అనే ఒక టెన్షన్ క్రియేట్ అయిపోయింది. అసలు ఆ జర్నీ కానీ కొంచెం షేర్ చేస్తారా? ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి రీజన్? క్యారెక్టర్ ఒప్పుకోవడానికి రీజన్ ఇంతకంటే రీజన్స్ కావాలా? ఓ పక్కన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు, ఇంకో పక్కన ఎన్టీఆర్, దెర్ ఇస్ నో మోర్ రీజన్ బియాండ్ దాట్. నేను అసలు క్యారెక్టర్ ఏంటో కూడా నాకు తెలియదు. అంటే వచ్చిందండి మీకు బేసికలీ వెన్నెలా చేసిన తర్వాత ఒకరోజు థ్యాంక్స్ టు శర్వానంద్ అండ్ తను వెన్నెలాని మన కృష్ణవంశీ గారికి స్క్రీన్ చేశారు రామానాయుడులో అనుకుంటాయా. రామానాయుడులో షో వేశారనమాట సార్కి. సుబ్బరాజు గారును కృష్ణవంశీ గారు ఇద్దరు వచ్చారు బేసిక్లీ ఆ రోజు. సో చూసి ఎన్నో సినిమా రవి నీకు ఇది అన్నారు. వెన్నెల సార్ ఫస్ట్ సినిమా సార్ అంటే, అవునా ఫస్ట్ సినిమా, అయ్యో బాగానే చేశావు కదా అని చెప్పి ఆయన సరే రవి కలిసి చేద్దాం అన్నారు. ఆ కలిసి చేయడమే రాఖీ.
Okay. లిటరలీ ఓకే. ఆయనకి నచ్చింది, పర్ఫార్మెన్స్ నచ్చింది, దాంట్లో కలిసి చేయడం రాఖీ. బట్ రాఖీలో నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ద వే ఐ సా యాక్టింగ్ వాజ్ వన్ వే, వెన్నెలాకి ఒక టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ డిస్కషన్ విత్ ఇది. అప్పుడు వెన్నెలా ఒక రకంగా చేసామండి. బట్ దెన్ రాఖీలోకి వచ్చేటప్పటికి కృష్ణవంశీ గారు హీ హాజ్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ ఇమాజినేషన్ ఇన్ ద రైట్ వేస్, కరెక్ట్గా ఎక్కడెక్కడ ప్లేస్ అవుద్ది అని చాలా ఆయనకి హీస్ జీనియస్ ఆన్ దాట్ వన్. సో ఏంటంటే వెరీ ఇంట్రికేట్గా 10 రకాలుగా చేయించారు నన్ను, దాంట్లో ఒకటి ఎంచుకుంటారు. ఓకే. అది నేను ఫస్ట్ టైం. నేనేంటంటే మనం ఓ దారి వేసుకుని వీడి ఇంతే అనేది చేస్తాము, ఆయన మాత్రం వీడిలా ఉండాలి, మామూలుగా ఇది జరిగే విషయాలు ఇవి, దాంట్లో 10 రకాలుగా చేయించుకొని ఆయనకి సూట్ అయ్యే రకం పట్టుకొని దాన్ని అలాగ ప్రతి సీన్కి పట్టుకొని ఆయన అమర్చారు అది. సో ఆ క్యారెక్టర్ సింగిల్ టేక్ అనే దాంట్లో నమ్మకం పెట్టుకోలేదు నేను ఆయన దగ్గర. సింగిల్ టేక్ కాదు, ఆయనకి సింగిల్ టేక్ అయిందంటే ఆయనకి బాగా దగ్గరగా ఉన్నట్టు బేసిక్గా. బట్ అప్పటికి ఆయన మళ్ళీ ఇంకొంచెం ఏమైనా చేయంటారు. సో అదొకటి. మీతోనేనా అందరు ఆర్టిస్టులతో? ఐ థింక్ ప్రిటీ మచ్. అంటే ఆయనకి ఇప్పుడు బహుశా ఇంకో 2-3 సినిమాలు ఆయనతోటి కలిసి చేస్తుంటే మనం ఆయన అర్థం చేసుకోవటం ఇంకొంచెం ఎక్కువ చేసుకుని అంతవరకు ఇచ్చేయచ్చాము. సార్ ఇలాంటివి అడుగుతారు, అప్పుడు 10 రకాలు కాకుండా ఒక 3 మెయిన్ రకాలు తీసిస్తాం అనమాట. బాగా సార్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇలా ఉంటుంది అని చెప్పి దాంట్లో దట్ వే. ఇప్పుడు అదే ప్రకాష్ రాజ్ గారు ఉన్నారనుకోండి, ఆయన ట్రావెల్ ఇద్దరిది, ఆ ట్రావెల్కి ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ప్రాబబ్లీ దే ల్యాండ్ అప్ ఇన్ సింగిల్ టేక్స్. బట్ పర్సన్ లైక్ మీ ఫస్ట్ టైం ఆయనతో చేసినప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్, బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. జూనియర్ ఎన్టీఆర్ గారితో వర్కింగ్ ఎలా అనిపించింది? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అది ఈజ్ లయన్, అంటే లిటరలీ ఆన్ స్క్రీన్ అంటే ఇన్ పర్ఫార్మెన్స్ ఈజ్ లయన్. లైక్ జిమ్ అని వస్తుంది అది. ఈజ్ గుడ్. మెయిన్ విలన్ ఇన్ దట్ మూవీ. అలా చూసుకోలేదండి నేను మెయిన్ విలన్ అదే అంటే పబ్లిక్ చూసారు, పబ్లిక్ అలా చూపించారు ఏది కృష్ణవంశీ గారు. బట్ అంటే రాఖీలో చెల్లిని చంపేసే భర్తే మెయిన్ విలను, బట్ ఈ దానికి ఒక మెయిన్ అని విలన్ అని కాదు. వాడొక మనిషి, వాడు అలాంటోడు, దాన్ని మీరు ఎంత చూపిస్తే అంత అది. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్. నేను ఎంతసేపు ఉంటానండి అలా చూసుకుంటే ముందు, ఎందుకంటే ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ అంతా మరి నేను అది మనిషే లేడుగా కదా. సో ఫస్ట్ హాఫే డిష్. బట్ అదే మీరు అన్నట్టు ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఆ క్యారెక్టర్. అయ్యా బాబోయ్, దాని నుంచి బయటికి రావడానికి ఎంత టైం పట్టింది అడగండి. అంటే క్యారెక్టర్ లోంచి కాదు, ఇంపాక్ట్ లోంచి. అదే ఎలాంటి ఎక్స్పీరియన్సెస్? బయట అయ్యో, నేను ఊరికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఊర్లో మా రిలేటివ్స్ తోటి కూర్చొని మాట్లాడుతూ ఉంటే అక్కడ డోర్ పక్క నుంచి అక్కడ ఊర్లో లేడీస్ ఉంటారు కదా, ఒక 7-8 మంది, అంటే ఒక ఫేస్ వస్తుంది, దాని పక్కన ఇంకో ఫేస్ లాగా ఎన్టీఆర్ బావే అని. లేదండి, కొద్దిగా తన ఎక్స్పీరియన్సెస్ వెరీ 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 స్కేరీ ఫర్ పీపుల్. ఓకే, అలాగా స్కేరీ. ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, యాక్టర్సే ఉన్నారు, వాళ్ళేమో ఆ టైంకి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అనుకున్నారు, మనం ఇలాంటి వస్తే అలాగా అనే ఒక చిన్న టెన్షన్లోకి వచ్చారంట. వాళ్ళు నాకు చెప్పారు, వాళ్ళ పేర్లు చెప్పడం కాదు కానీ దే డిడ్ సే దట్. కమింగ్ టు ద జూనియర్ ఎన్టీఆర్తో మీ మెమరీస్ ఏమైనా ఉన్నాయా? మెమరీసా? హీ పుల్స్ యువర్ లైక్, బాగా ఈ విల్ పుల్ యువర్ లెగ్ అనమాట, గట్టిగా అలా అని గుర్తు పెట్టుకుంటారు. హిస్ వెరీ గుడ్ దట్ వే. ఏంటంటే ఇప్పుడు ఒక చోట బావా అని కాళ్ళు పట్టుకునేది ఏదో ఒక చిన్న సీన్ ఉంటుంది, అంటే ప్లీజ్ మా ఏం చేయలేదు పాపం చిన్నపిల్ల బావా అనేది. అయితే ఎన్టీఆర్ ఏమో వచ్చేసి, ఏంటి ఇప్పుడు నేను కాళ్ళు పట్టుకోవాలా? గురువు గారు నాకు తెలియదు, మీరు చూసుకోండి అని చెప్పి ఆయన హీ పుల్డ్ మై లైక్ సో మచ్ దట్ డే. షార్ట్ ముందు షార్ట్ తర్వాత నీ పని చెప్తా, నన్ను నా పని ఎందుకు చెప్తారు మీరు, నేనేమైనా అడిగానా అన్న టైప్లో అనమాట లిటరలీ. సో అదొకటి. మళ్ళీనేమో నా బర్త్డే వన్ వీక్ ముందు ఏదో డిస్కషన్లో నేను చనిపోయే సీన్ నా పుట్టినరోజు పెట్టారనమాట. మామూలుగా అనుకోకుండా నార్మల్గా అదేం పెద్ద ఉంటుందండి. అయితే కో డైరెక్టర్ వచ్చి, రవి గారు ఇది ఆ రోజు మనం డెత్ సీన్ చేస్తున్నాం. డెత్ సీనా? లిటరలీ డెత్ సీనా ఆ రోజు? అంటే
ఆయన ఉన్నారు, ఎన్టీఆర్ అక్కడే ఉన్నారనమాట. అంత ఇచ్చావు అన్నారు. అంటే అంత ఎక్స్ప్రెషన్ ఏం లేదండి, ఏం లేదు భయ, అది మనకి అంటే ఆ రోజు నా బర్త్డే మరీ అనేది అనేసాను, అయిపోయింది. అది ఒక 1 week 10 days ముందు అది యాక్చువల్లీ. ఆ తర్వాత మళ్ళీ ఆ రోజు రావటమే. సో ఆ రోజు షూట్కి వచ్చినప్పుడు పెద్ద కేక్, అది ఎవరికీ తెలీదు. ఒక కో డైరెక్టర్ తెలుసు, జూనియర్ ఎన్టీఆర్ తెలుసు, అంతే, దట్స్ ఇట్. అండ్ కో డైరెక్టర్ గారికి అంత టైం ఉండదు లిటరలీ, అంత ఆలోచన కానీ టైం కానీ లిటరలీ ఎన్టీఆర్ ఆయన. దట్ వాజ్ అమేజింగ్, వెరీ వెరీ గుడ్. అది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం సీన్ అయిపోయిన తర్వాత, డెత్ సీన్ అయిపోయిన తర్వాత నేను మేకప్ తీస్తానంటే హీరో గారు పిలుస్తున్నారు అన్నారు సడన్గా. వస్తున్నానని చెప్పి వెళ్తే ఫుల్ కేకు, క్రూ, కాస్ట్, ఎన్టీఆర్ గారు, కృష్ణవంశీ గారు ఇలా తలబట్టుకుని కేక్లో ఫట్ మన. సో యా, ఆ తర్వాత మళ్ళీ ఏమైనా క్యారెక్టర్స్ అప్రోచ్ అవ్వడం కానీ అలా ఏమైనా జరిగాయా? అవ్వలేదు. అంటే బేసిక్లీ నేను, నా తప్పు కూడా ఉంది దాంట్లో. నేను కొద్దిగా అన్అవైలబుల్గా ఉన్నాను. అంటే నేను మధ్యలో ఐ హ్యాడ్ టు గో బ్యాక్, మై ఫ్యామిలీ లివ్స్ ఇన్ ది US ఆ టైంలో. సో అటు ఇటు కొద్దిగా కొంత చిన్న గ్యాప్ వచ్చింది, ఒక 3-4 years. సరే, మీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడదాం. అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్? నా బ్యాక్గ్రౌండ్ హైదరాబాద్ అంతే. వెన్నెలకు ముందు బేసికలీ చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. స్కూల్ హైదరాబాదే. మళ్ళీ స్కూల్లో కథక్ నేర్చుకున్నాను 2 ఏళ్ళు, మైమ్ నేర్చుకున్నాను 2 ఏళ్ళు. దట్ ఈస్ మై ఫౌండేషన్ ఫర్ యాక్టింగ్, ప్రైమరీ ఫౌండేషన్ అదే. దాని తర్వాత సిబిఐటిలో అంత బెస్ట్ డాన్సర్ ఫర్ 4 years గట్టిగా. అప్పుడు హైదరాబాద్లో కాంపిటీషన్స్ కూడా 3rd అలా వచ్చా బేసిక్గా. సో మళ్ళీనేమో దాని తర్వాత రామ్ గోపాల్ వర్మ గారిని కలవడానికి వెళ్ళాను ఒకసారి. వెళ్ళినప్పుడు ఆయన మరి ఆఫీస్కి రమ్మంటే, ఆఫీస్కి వెళ్తేనేమో నేను అప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని, బాగా సన్నగా ఉండేవాడిని. అంటే మనం ఈసారి లక్ష్మణ్లో ఉండేవాడిని ఇంకా. సో అయితే నాకు ఒకళ్ళు అడ్వైజ్ ఇచ్చారనమాట, ఇలా కాదు, కొద్దిగా ఇంజనీరింగ్ చేసావు కదా, యాక్టింగ్ నేర్చుకోవచ్చు కదా, లేకపోతే అంటే లావ్ అవ్వచ్చు కదా, కొద్దిగా పుట్ ఆన్ వెయిట్ సమ్ అది ఇది అంటే సరే అన్నాను. కానీ ఆయన ఏమన్నానంటే, వై డోంట్ యూ గో టు US అన్నాడు ఆయన. అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు, ఇంజనీరింగ్ చేసావు కదా, US వెళ్ళి సరే US వెళ్ళి నేర్చుకుందాం అని చెప్పి వెళ్ళిపోయా. అది జరిగింది. బట్ అక్కడ యాక్టింగ్ కుదరలేదు, బికాస్ ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్. వెళ్ళిన తర్వాత చాలా ఎక్స్పెన్సివ్ అని తెలుసు. ఆల్మోస్ట్ 36 lakhs ఎంతో ఆ టైంలో, 95-96లో, ఐ మీన్ 98-99లో. అబ్బే అంత సీన్ లేదరా బాబు అని. సో ఫార్మల్గా కాదు, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీకి వెళ్ళాను, ఒక చిన్న కోర్స్కి వెళ్ళాను అంతే. దట్స్ ఇట్. దట్ ఈస్ యాక్టింగ్ పార్ట్. US పార్ట్, I met my wife in the US. So అక్కడ, she's from Gujarat. I mean, she's a Gujarati. So అక్కడ కలిసాం. I have a son. వెనిలా ఫస్ట్ ఆఫర్ ఎలా వచ్చింది? వెనిలాకి దేవా గారికి నేను ఒక 2000లో వేరే దానికి ఆడిషన్ చేశా వెళ్ళి. అయితే అప్పటికే ఆయన ఆల్రెడీ ఫైనల్ చేసుకున్నారు అందరినీ. చేసుకున్నాక అన్నారు కూడా, రవి గారు కాదు, రవి ఏం లేదబ్బా, ఆల్ డన్ అంటే, ఐఎమ్ లైక్ సరే అయితే ఒకసారి ఒక ఆడిషన్ చేయొచ్చు కదా, సో దట్ మీకు తెలుస్తుంది నాకు తెలుస్తుంది, అసలు యాక్టింగ్ వచ్చారా లిటరలీ అదే లిటరలీ. సో ఆయన లీడ్ క్యారెక్టర్కి ఆడిషన్ చేశాడు, నేను చేశా, బాగా చేశా యాక్చువల్లీ. సో అరే తనేమో రవి కొద్దిగా ముందే తెలుసుంటే బాగుండేది. అప్పుడు నేను ఆయన అప్పుడు ఏంటంటే ఆ చిన్న ప్రాజెక్ట్కి ఆయన లీడ్గా చేసుకున్నారు. ఇట్స్ టెస్ట్ ఎక్స్పెరిమెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఆయన లీడ్గా చేసుకున్నారు. దాని బదులు నేను పెట్టేసి నేను డైరెక్షన్ మీద ఫోకస్ చేసేవాడిని అన్నారు. సో దట్ డెంట్ హ్యాపన్. బట్ హీఈస్ లైక్, ఐ విల్ కాల్ యూ వెన్ వీఆర్ రోలింగ్ అని. 2000లో చేస్తే 2004లో కాల్ వచ్చింది. 2004 November 26th, 25th. ఈ గ్యాప్లో మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఈ గ్యాప్లో జాబ్ చేసుకుంటున్నాం. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ వెళ్ళి ఒక 3 months కోర్స్ చేసాము. ఐ మీన్ those kind of things happened. But yeah, nothing. ఈ లోపల రాజ్ డీకే ఉన్నారు కదా, రాజ్కి ఒక 2 photos పంపించడం, ఆయన డెట్రాయిడ్ కదా. ఈ ట్రయల్స్ వెళ్ళండి, ఈ ట్రయల్స్ జాబ్. ఆ జాబ్ కూడా కొత్త, అప్పుడు ఇంకా నేను నా డిగ్రీ అయింది 2000లో, మాస్టర్స్ అయింది. సో అప్పుడే జాబ్ జాయిన్ అవ్వటం అంతా కొత్తే, అన్నీ కొత్తే. సో వెన్నెలాకి వచ్చాక ఇంకా జాబ్ లెఫ్టా?
ఎస్, వెన్నెలాకు ముందే లెఫ్ట్. వెన్నెలా అనేది వచ్చింది అనగానే లెఫ్ట్ రిజైన్ చేశాను అనమాట. వెన్నెలాలో చాలా మంచి అంటే క్యారెక్టర్, దాని Terrific తర్వాత character. రాఖీ ఇలా వచ్చాయి కదా. క్యారెక్టర్. మధ్యలో అంత లాంగ్ క్యారెక్టర్స్ చాలా తక్కువ వచ్చాయి. లేదు అంటే అదే అన్న, బేసికలీ నేను 2008 వరకు నాకు ఒక 15 సినిమాలు పడ్డాయి. క్లాస్మేట్స్ ఒకటి, వెన్నెల, బొమ్మరిల్లు, రాఖీ, సైనికుడు, క్లాస్మేట్స్, జల్సాలో కొంచెం పెద్దది ఉండాల్సింది, అది అనుకోకుండా వి కుడ్ షూట్ ఆ టైంలో అది. సో అలాగా ఓవరాల్గా ఆ టైంలోనే రెడీ అది ఇది చేశాను. బట్ ఐ కైండ్ ఆఫ్ హ్యాడ్ టు గో బ్యాక్ ఫర్ 3-4 years. 3-4 years వెళ్ళి మళ్ళీ అంటే వచ్చే ప్లానే, కొద్దిగా సరిగ్గా పొజిషన్ చేసుకుని వద్దాము అనే టైప్లో. ఐ వాంటెడ్ టు వెయిట్ ఫర్ అ బిగ్గర్ క్యారెక్టర్ అండ్ కమ్. ఆ బిగ్గర్ క్యారెక్టర్ అనుకున్న సినిమా అవ్వలేదు యాక్చువల్లీ. అవ్వలేదంటే అది దానికి ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. ఐ వెళ్ళిన దానికే, బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. So many things ఉంటాయి కదా behind the thing. Yeah, it's not easy or anything. Lot of wait time in general. But yeah, మహేష్ బాబు గారితో కూడా చాలా మూవీస్, మెయిన్ గా సైనికుడు చేశాం. చాలా మూవీస్ అంటే 3 సినిమాలు చేశాం, కానీ సైనికుడు వాజ్ ద లాంగెస్ట్. అంటే ఒక 50 రోజులు ఆయనతో కలిసి చేసాం. అప్పుడు ఏదో మంచి హిట్ తర్వాత మహేష్ బాబు గారి పోకిరి తర్వాత సినిమా అది. అసలు సాంగ్స్ కానీ స్టార్టింగ్ లో రిలీజ్ చేసిన దీనిలో కూడా చాలా సాంగ్స్ టెరిఫిక్ ఉంటాయి. సాంగ్స్ చాలా బాగుంది, సూపర్. ఐ మీన్ మహేష్ బాబు గారితో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? నెక్స్ట్ వారణాసిలో వచ్చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్వేస్ గుడ్. ఐ మీన్ అదే అన్నా కదా, మహేష్ గారు కానీ, ఎన్టీఆర్ కానీ, ఈవెన్ పవన్ గారు కానీ, ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సిద్ధార్థ్ కానీ, బొమ్మరిల్లో. I don't know, I'm lucky also. That way I'm lucky also. అంటే సీరియస్గా, ఎందుకంటే 50 రోజులు మహేష్ గారితో చేసినప్పుడు ఆయన జోక్స్ కొన్ని ఉంటాయి, అసలు ఏమంటారు, స్క్రిప్టెడ్ లాగా కనిపిస్తూ ఉంటాయి పంచెస్ అయితే. అసలు పంచులు వంట అదేంటో త్రివిక్రమ్ గారి డైలాగుల్లో ఉంటాయి. ఒకటే చెప్తాను, ఎక్కువ కాదు, కానీ నేను నేను ఒక్కడనే చేస్తున్నప్పుడు ఆయన సుకుమార్ గారు ఏమో అవుట్డోర్ కదా, అవుట్డోర్లో ఎప్పుడు వస్తామో తెలియదు కదా. సో నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి అక్కడ, ఒక 10 days ఉన్నాం మేము. అయితే ఒక 2-3 days షూట్ లేవు, రోజు వెళ్తున్నాను అక్కడ వెయిట్ చేస్తున్నా. సో మహేష్ గారు ఎందుకు వచ్చావు అంటారు. నాకేమో చెప్పారు రామని, అంటే నీకు ఉండదు అని. ఈ రోజు నీకు ఉండదు అనేది ఆయనకి తెలుసు, నాకు తెలియదు కదా. ఓకే, బట్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాత్రం ఎందుకైనా మధ్య ఉంచితే పొరపాటున ఎప్పుడైనా పాసిబిలిటీస్ ఉండేది, ఉంటుంది. ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు, అక్కడ ఉన్నారు, లొకేషన్ లో ఉన్నారు అంటే ఒక షాట్ తీసేసుకుంటారు, అంత ఈజీ అది. ఓకే, సో నేను వెళ్ళామండి. అయితే ఆయనకి తెలుసు కదా ఆ రోజు నాకు ఉండదని. ఎందుకు వచ్చావు అంటారు. ఏం చెప్పను నేను, ఎందుకు వచ్చా పిలిచారు అని చెప్పాను. ఓకే, నెక్స్ట్ డే మళ్ళీ ఈరోజు కూడా వచ్చావా అట్లా. ఇలా 2-3 రోజులు 3 days అయిన తర్వాత నేను 4th day డైరెక్టర్ గారితో, సార్ సుకుమార్ గారు, సార్ ప్లీజ్ మీరు ఉన్నారంటే చెప్పండి సార్, లేకపోతే నేను రాను సార్. ఇలాగ నేను అంటే, అవునా సరే ఈరోజు ఆఫ్ తీసుకో. ఆఫ్ తీసుకుని, ఆఫ్ ఎందుకు ఇచ్చారు తెలుసా? ఎందుకంటే నేను ఆ రోజు అక్కడ షూట్ చేయట్లేదు, సిటీలోనే షూట్ చేస్తున్నాం, అవసరమైతే ఎప్పుడైనా పిలిచేయచ్చని. ఓకే, సరే నేను ఇంకొక అమిత్ అనే వేరే యాక్టర్, ఇద్దరం తిరుగుతున్నాం గాలిగా. అయితే మహేష్ గారు అనుకోకుండా ఆ షాట్లో తగిలేరు మాకు స్పాట్లో. మేము అక్కడ తిరుగుతూ ఉంటే వాళ్ళు అక్కడే షూట్ చేస్తున్నారు. ఎందుకు రాలేదు అన్నారు. అన్యాయం కదా గురుగారు. నేను అన్నాను, మహేష్ గారు అన్యాయం అండి ఇది, మీరు రానప్పుడేమో ఎందుకు రాలేదంటారు, వచ్చినప్పుడేమో ఎందుకు వచ్చామంటారు, రానప్పుడు ఎందుకు రాలేదు. ఏదైనా ఉంటే మీరు సుకుమార్ గారిని అడగండి సార్, నన్ను అడగొద్దు ప్లీజ్ అన్నాను. అలాగా హీ హ్యాస్ ద టైమింగ్, అమేజింగ్ టైమింగ్. అండ్ దట్ టు హర్ట్ అవ్వకుండా, అసలు హర్ట్ అనేది కాదు, హర్ట్ అనేది నాట్ యూ, మీడియా కూడా ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు కదా, హర్ట్ అవ్వకుండా టైమ్లీగా అందరు ఎంజాయ్ చేసేలాగా అలా మాట్లాడతారు. తర్వాత 1 తర్వాత ఇంకా శ్రీమంతుడు, ఆల్ ఆర్ గుడ్ ఎక్స్పీరియన్సెస్. కమింగ్ టు ద భీమ్లా నాయక్ గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారితో
పవన్ కళ్యాణ్ గారితో నాకు బాగా ఇది ఇచ్చినది జల్సా. బేసికలీ జల్సాలో ఆ చిన్న సీన్ అయినా సరే చాలా మందికి నేను గుర్తుండిపోయా. వన్ ఆఫ్ ద అదర్ రీజన్స్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఆయన ఫ్యాన్స్ ఓవర్ రేంజ్ ఫ్యాన్స్. అది మీరు అన్న సోషల్ మీడియాలో వాళ్ళది ఎక్కువగా ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక డెప్త్ ఫ్యాన్స్, ఒక చాలా స్ట్రాంగ్ ఫ్యాన్స్ అది ఫ్యాన్ బేస్ అది. సో ఐ థింక్ ఆ చిన్న సీన్ అయినా ఆయనతోటి మన జల్సాలో చేసింది బాగా గుర్తుండిపోయింది చాలా మందికి. సో యా, ఐ మీన్ ఆబ్వియస్లీ భీమ్లా నాయక్, దాని తర్వాత భీమ్లా నాయక్ ఫర్ ద మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ నేను రాణా గారి సైడ్ ఉంటాను. సో రాణా గారి సైడ్ ఉంటాను ఎక్కువ. ఆయనతో ఇంటరాక్షన్స్ ఉంది, రీజనబుల్గా ఉంది, కానీ ఎక్కువ అది. అయితే ఆ టైంలో ఏంటంటే నాకు ఒక ఏదో చిన్న అవార్డు ఏదో వచ్చింది వేరే వెబ్ సిరీస్కి, 9 Hours అనే దానికి అవార్డు ఏదో వచ్చింది. అది కాకుండా సారీ రిపబ్లిక్లో నాది జగపతి బాబు గారిది ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ త్రివిక్రమ్ గారికి చాలా నచ్చింది, పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది అనమాట. అయితే త్రివిక్రమ్ గారు అది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అది కొట్టేసాడు, చాలా బాగుంది అసలు, చాలా బాగా చేసాడు అంటేను. దెన్ హీ సాట్ అండ్ గుడ్, ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు, ఎప్పుడు తిరుగుతుందో తెలియదు, ఇలాంటివన్నీ చాలా గుడ్, కీప్ డూయింగ్ అనే టైప్లో అలా. సో గుడ్ ఇంటరాక్షన్, గుడ్ టైం. డైరెక్టర్ పిలిచి కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారితో మామూలుగా మాట్లాడిపిస్తూ ఒక సీన్ గురించి చెప్తున్నారు, చాలా బాగా చేశాడంటే మామూలు విషయం కాదు. హే థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ వాళ్ళు చేసుకునే డిస్కషన్స్లో I was one of the things of discussion. Yeah, why not? భీమ్లా నాయక్ తర్వాతే ఒక ఫైర్ మోడ్లోకి వెళ్ళి పాలిటిక్స్లోకి వెళ్ళిపోయి నౌ హీఈస్ డిప్యూటీ సీఎం. ఆయన పరిపాలన చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అస్సలు ఐడియా లేదు నాకు. ఐఎమ్ వెరీ బ్యాడ్ విత్ పాలిటిక్స్. ఓకే, అంటే పాలిటిక్స్ అంటే అది పొలిటికల్ గేమా, సోషలా, దాని నుంచి ఎఫెక్ట్ ఏంటి, ఇంపాక్ట్ ఏంటి? అన్ఫార్చునేట్లీ ఐఎమ్ లైక్ వెరీ నాట్ దట్ గాయ్. ఓకే, ఎందుకంటే ఇంకోటి మీడియాకు కూడా ఈరోజు ఇదొకటి చెప్తే అంటే ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు. సో నేను ఎవరిని అర్థం చేసుకోవాలి? ఎంత ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషను? ఓకే, కళ్ళతో చూసింది తప్పితే దాని వెనకాల ఉన్న స్టోరీ కూడా మనకు తెలియదు. సో ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ గుడ్ at politics or the social thing. నాకు అనిపించింది, నాకు చేయగలిగింది నేను చేసేది చేస్తాను తప్ప ఐ డోంట్ నో. యా, నాకు టైటే అది. అంటే లేదు, అంటే పరిపాలన ఎలా ఉంది అంటే నాకు ఎవరి పరిపాలన, ఇప్పుడు నాకు నా టైం అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు విజువల్గా కనిపించింది చెప్తా. అది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మన స్వచ్ఛ భారత్ లాగా అప్పుడు క్లీన్గా చేసేవారు హైదరాబాద్. అది నాకు గుర్తులేదు దాని పేరేంటో. హీ వాజ్ హైదరాబాద్ డెవలప్ విజువల్గా అందంగా కనపడటం అప్పుడు అలా ఇంకొంచెం ఆర్గనైజ్డ్ క్లీన్ అండ్ గ్రీన్ టైప్లో ఆర్గనైజ్డ్గా కనపడటం మొదలెట్టింది నాకు. దట్ ఈస్ మై ఫస్ట్ ఇంటరాక్షన్ టు ఎనీబడి డూయింగ్ సంథింగ్ ఫర్ ది ఏమంటారు ఫర్ హైదరాబాద్. అంతకంటే ముందు గొడవలు ఎక్కువ కనిపించేవి నాకు. బట్ దట్ ఈస్ మై గ్రోయింగ్ ఇయర్స్. సో ఆ టైంలో వెళ్ళొద్దు, బయటికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఓల్డ్ సిటీకి వెళ్ళొద్దు, ఇవన్నీ జరిగేవి. దాని తర్వాత ఒకసారి ఇటు వచ్చిన తర్వాత కొద్దిగా అవి తగ్గి ఇదిగో ఇక్కడ ఇది వస్తుంది, అక్కడ అది వస్తుంది. సో దట్స్ ద అంటే ఇంపాక్ట్ అప్పట్లో గ్రోయింగ్ టైంలో అది ఇంపాక్ట్. దాని తర్వాత నేను సగం 15 years యూఎస్లో ఉన్నా. ప్రిటీ మచ్ అంటే వెళ్తూ వస్తున్నా, లేకపోతే అక్కడ ఉండా, లేకపోతే ఫ్యామిలీ అక్కడ ఉండా, ఓవరాల్గా చదువుకునే టైంలోనా. సో హీరోగా ఎప్పుడైనా ట్రై చేశారా? యా, 2-3 సినిమాలు చేశా. అది హిట్ అవ్వలేదు, అందుకే నువ్వే అని ఒక సినిమా చేశాను, చాలా బాగుంటుంది అది. నేను షఫీ ఇద్దరం, ధనుష్ అని ఇంకొక అబ్బాయి టీవీ పని చేస్తూ ఉంటాడు. సో ముగ్గురం. బట్ నేను ఐఎమ్ వన్ ఆఫ్ ది హీరోస్, సపరేట్ ఇది. అలా మంచి సినిమా అది. యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ మూవీ. వెబ్ సిరీస్ లో కూడా చేస్తున్నారు ఫ్యామిలీ మ్యాన్ 3 గురించి ఒకసారి ఎక్స్పీరియన్సెస్. ఫ్యామిలీ మ్యాన్ 3 నేను ఇందాక మీతో అన్నాను చూడండి, 2000లో ఫోటోలు పంపించేవాడిని నేను. రాజ్ టీకేలో రాజు గారికి ఫోటో పంపించా. ఒక సోలో నార్మల్లీ ఫోటో పంపించాలంటే ఎలా పంపిస్తారు మీరు? ఓ ఫోటో ఏదో తీసి పంపిస్తారు కదా.
నేను ఒక గ్రూప్ ఫోటో తీసుకుని దానిలో రౌండ్ వేసి ఇదిగో ఇది నేను అని చెప్పి పంపించా. దట్ వాజ్ మై ఫస్ట్ ఫోటో ఫర్ పీపుల్. లిటరలీ ఆ టైంలో ఫోటో లేదు మనకి, డిజిటల్ ఇలా ఫోటో తీసి ఈమెయిల్లో పంపించడం అది లేదు, తక్కువ కదా. సో ఎవరో ఫ్రెండ్ వెళ్తున్నాడు డెట్రాయిట్ అంటే ఇప్పుడు అర్జెంట్గా ఫోటో పంపించాలి, ఎలా పంపించాలి అని చెప్పి ఓ ఫోటో తీసి దానిలో ఓ రౌండ్ వేసి సర్కిల్ వేసి ఇదిగో ఇది నేను అని చెప్పి పంపిస్తే రిజెక్ట్ కొట్టాడు ఆయన. అప్పటికే కొంతమంది చాలా ఏమంటారు టఫ్ గా ట్రై చేస్తూ ఉంటారు కదా ఫోటో షూట్స్ అని అవన్నీ. ఆబ్వియస్లీ. సో ద థింగ్ ఇస్ దానికి నేను సూట్ అవ్వలేదు అని. సో అప్పటి నుంచి ఏదో ఒక రకంగా పాపం ఐ బీన్ ఇన్ టచ్ విత్ రాజ్లో, ప్రైమర్లీ రాజ్. సో తను ఒకటి రెండు సార్లు హీ ఆల్సో కాల్డ్ మీ. షోర్ ఇన్ ద సిటీ అని ఒక సినిమా చేసినప్పుడు, అది షార్ట్ ఫిల్మ్ చేశారు ఫస్ట్, దానికి నన్ను పిలిచినప్పుడు అప్పుడు నేను ఇక్కడ బొమ్మరిల్లు, రాఖీ, సైనికుడు చేస్తున్నాను. ఓకే. ఈ మూడిట్లో నేను అక్కడికి వెళ్ళేటంత స్కోప్ అయితే లేదు, ఖచ్చితంగా లేదు. అప్పుడు వన్ డేలో 2 మూవీస్ షూట్స్ అట్లా చేశారండి? సారీ, గట్టిగా చేసాం ఆ టైంలో, విపరీతంగా చేసాం. యా ఒకరోజు అయితే 3 సినిమాలు చేశా, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం. అంటే ముందే డైరెక్టర్ కి చెప్పాలా? నాకు అమ్మో అది పెద్ద అంటే చెప్పాలి, ఆబ్వియస్లీ చెప్పాలి, బట్ డేట్ అడ్జస్ట్మెంట్ వాజ్ వెరీ స్ట్రెస్ఫుల్, వెరీ స్ట్రెస్ఫుల్. ఎవరు చెప్తారు మీరు ఈ సినిమాకి రావటం లేట్ అవుతుంది, అక్కడ వెయిట్ చేస్తారు అనేది ఉంటుందా? అక్కడ కూడా మహేష్ బాబు గారు బాగా ఆడుకుంటారు నన్ను. సైనికుడికి వెళ్ళే ముందు పొద్దున్నే రాఖీ చేయాల్సి వచ్చింది. సో అది ముందు నుంచి చెప్పాను, ముందు నుంచి రాఖీ టైమింగ్ అది. సో సైనికుడి డేట్ వచ్చింది, నేను లేట్గా వస్తాను సార్ అని చెప్పాను బేసికలీ. సరే ఓకే పర్లేదు అని చెప్పి సో మధ్యాహ్నం తర్వాత వెళ్ళానంట. మధ్యాహ్నం తర్వాత వెళ్ళేటప్పటికి ఏంటి పొద్దున్న షార్ట్ ఆగిందా, ఎందుకు ఏమైంది, రేవరం రాలేదా, పెద్ద సినిమా రాఖీ అంటే కృష్ణవంశీ గారు, ఎన్టీఆర్, నీదేం లేకుండా కూడా సార్ ఎందుకు సార్ నన్ను ఎరికేస్తా అని చెప్పి. అబ్బా బట్ ఒక్కొక్క క్యారెక్టర్ గురించి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం కూడా రియల్లీ గ్రేట్ కదా. అంటే లేదంటే జనరల్లీ ఇప్పుడు నాకు లేట్ అయిందంటే ఏమైంది, రేవరం రాలేదా, అది రాఖీ ఏదో టైం అడిగారు అంతే, అంతకంటే ఏముంటుంది. నా క్యారెక్టర్ ఏంటో ఆయన ఏం అడగలేదు ఎప్పుడు. బట్ ఆయన వెన్నెలా చూసినప్పుడు చూశారు అది. డ్యూరింగ్ ద షూట్ టైమ్ హీ సా వెన్నెలా అండ్ దెన్ హీ సెడ్ బాగా చేసావు, కొద్దిగా నవ్వారు కూడా, డ్రగ్ అడిక్ట్ నువ్వు అని చెప్పే టైప్లో. సో వెరీ గుడ్. ప్రభాస్ గారితో సాహో నేను ఎక్స్పెక్టే చేయలేదు. అది అంటే చిన్న క్యారెక్టర్ అనుకున్నా బాగా యాక్చువల్లీ, కానీ ఇట్ హ్యాడ్ ఇట్స్ విజువల్. ఎందుకంటే లిటరలీ ఫస్ట్ హాఫ్ అంతా ఉంటాం. ఆ ఫస్ట్ హాఫ్ అంతా సుజిత్ కూడా, థ్యాంక్స్ టు సుజిత్, ఐ మీన్ హీ గేవ్ మీ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. హీరోయిన్ తన జాబ్లో వెనకాల లిటరలీ ఒక ఏమంటారు పెయిన్ ఇన్ ది హెడ్ లాగా ఏదో ఒకటి చేస్తానమాట, ఆమె పని చేస్తుంది, ఆమెకి ఏం రాదు అనే టైప్లో. లిటరలీ ఇట్ వాస్ గుడ్ రోల్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే పెద్ద పెద్ద హీరోలు అందరితో చేశారు, ఒక్కొక్క సినిమా శంబాలాలో చేస్తే ఒక ఇంపాక్ట్ కనిపించింది. ఇక్కడ నేను అడగాల్సిన ప్రశ్న ఏంటి అంటే, పెద్ద సినిమాల్లో ఫేమ్ రాకుండా చేసే క్యారెక్టర్స్, చిన్న సినిమా అయినా చాలా ఫేమ్ వచ్చే క్యారెక్టర్స్, విచ్ ఈస్ బెస్ట్ అంటారు మీరు? పెద్ద సినిమాలో ఫేమ్ వచ్చే క్యారెక్టర్స్, దట్ ఈస్ ద బెస్ట్. ఓకే, బట్ మై పాయింట్ ఇస్ ఇప్పుడు రాఖీ ఉంది అలాంటిదే. రాఖీ ఇస్ దట్ గ్రేడ్. ఓకే, సైనికుడు సినిమా డెంట్ అట్ దట్ టైమ్ వర్క్ అవుట్, బట్ ఇట్స్ అ ఫుల్ లెంత్ వెరీ గుడ్ రోల్. అంటే ఫ్రెండ్స్లో అయినా సరే ఫ్రెండ్స్కి ఒక క్యారెక్టర్స్ ఉన్నాయి దాంట్లో పర్టికులర్గా అలాగా. బట్ నేను అనేది ఏంటి అంటే, ఐ థింక్ సమ్వేర్ ఇఫ్ ఇట్ ఇస్ దట్ బ్లెండ్ వేర్ ఇట్ గోస్. ఎందుకంటే నాకు ఒక 20 to 30 మూవీస్ అయితే సాలిడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మీరు క్షణం తీసుకోండి, జయము నిశ్చయంబర తీసుకోండి, రాఖీ తీసుకోండి. అంటే జయము నిశ్చయంబర చిన్న సినిమా, ఓకే, బట్ వెరీ గుడ్ క్యారెక్టర్, వెరీ గుడ్ విలన్, వెరీ ఐఏఎస్ ఆఫీసర్, బట్ నెపోలియన్ ఇలాంటివి. అంటే చిన్న సినిమాలో పెద్ద క్యారెక్టర్స్, మంచి క్యారెక్టర్స్, దానికి ఒక డెప్త్, దానికి ఒక నాకు లిటరలీ వెనెలా, నెపోలియన్ ఇవన్నీ తమిళ నుంచి మలయాళం నుంచి కాల్స్ వస్తాయి అప్పుడు. యా, అంటే అది చూసి వాళ్ళకి. సో లెంత్ అనేది కావాలి, లెంత్ అనేది డెఫినెట్లీ కావాలి. అదే మీరు పెద్ద మూవీలో లెంత్ పడిందంటే మాత్రం ఇట్స్
ఇట్స్ డన్ మొత్తం డన్ change. డీల్ సో అలాగే అప్పుడు శంబాలాది మంచి స్పేస్ అసలు ఆఫ్టర్ శంబాలా Super కాల్స్ space. వస్తున్నాయండి లైక్ అంటే అది టూ ఫ్రెష్ కదా 3 days అయింది కదా కానీ కాల్స్ వస్తున్నాయి అంటే కాల్స్ రోల్స్ రావట్లేదు ఇంకా బట్ కాల్స్ వస్తున్నాయి ఒక్కొక్కళ్ళు ఏంటి భయ అలా అని చెప్పి ఇండస్ట్రీలో నుంచే కాల్స్ వస్తున్నాయి సో ఐఎమ్ వెరీ గ్లాడ్ విత్ దట్ అండ్ ఫ్యామిలీ మ్యాన్ చేసిన తర్వాత నాకు కొన్ని హిందీ కాల్స్ కూడా వస్తున్నాయి యాక్చువల్లీ Okay. యూఆర్ కంఫర్టబుల్ ఇన్ హిందీ లాంగ్వేజ్. ఐఎమ్ వెరీ గుడ్ విత్ హిందీ ఓకే ఓకే. ఐఎమ్ డామ్ గుడ్ విత్ హిందీ అంటే నేను ఎందుకంటానంటే అంత కాన్ఫిడెంట్ నాకు మా స్కూల్లో తెలుగు హిందీ ఇంగ్లీష్ And మూడు that too లాంగ్వేజెస్ Hyderabadi. నాట్ హైదరాబాదీ ఆల్సో సో మాకు మా టీచర్స్ లక్నో టీచర్స్ అనమాట హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ Okay. ఐ షుడ్ రీడ్ రైట్ వైఫ్ ఇస్ అ గుజరాతీ వి స్పీక్ ఇన్ హిందీ అట్ హోమ్ సో Okay. అంటే బేసికలీ నాకు హిందీ బాగానే చాలా ఇష్టము వచ్చు రెండు నాకు లాంగ్వేజెస్ అంటేనే ఇష్టం మామూలుగా సో తెలుగు కూడా అంతే నా డిక్షన్ మీరు అబ్జర్వ్ చేస్తే మై తెలుగు ఈజ్ వెరీ రూటెడ్ గ్రౌండెడ్ అండ్ యూనో కంప్లీట్ అట్లీస్ట్ టు అ గుడ్ పార్ట్ 80% అయితే ఐమ్ గుడ్ అనుకున్నాను 80% అయితే గుడ్ అనుకున్నాను నేను ఇంకా మిగతా 20% హై లెవెల్ అంటే ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే యూఆర్ మోర్ దెన్ 80% ఐ కెన్ సే. ఇంకోటి ఏంటి అంటే ఇంపార్టెన్స్ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డయలెక్ట్ ఇస్ అ డయలెక్ట్ తెలంగాణ మాట అంటే మాట్లాడదాం భయ్ ఏముంది అది కరెక్ట్గా అటు వెళ్ళాలి ఓకే. గ్రామాటికల్గా రావాలంటే ఇటు రావాలి సో ఇదన్నీ కూడా నాకు చాలా ఇష్టం అవి హిందీ కూడా మీరు తీసుకుంటే ఉర్దూ కొంత మాట్లాడగలుగుతాను హైదరాబాదీ మాట్లాడతాం నార్త్ ఇండియన్ మాట్లాడతాం సో ఫ్యామిలీ మ్యాన్లో అంతా సింక్ సౌండ్ అది ఇట్స్ నాట్ లైక్ డబ్బింగ్ ఓకే. సింకే సో ఆ డైలాగ్స్ అన్ని అప్పుడు చెప్పినవే Okay. అదేదో మళ్ళీ కష్టపడి చెప్పి దాని తర్వాత కరెక్షన్ అలాంటిది ఏం లేదు. అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని ఇంకా వాళ్ళు తీసుకోరా మూవీస్ లో? అలా అని కాదు Dubbing కాదు కదా. బహుశా అలా అని లాంగ్వేజ్ ప్రాబ్లమ్ని ఇంటిగ్రేటెడ్ ఇంటూ ద క్యారెక్టర్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి ఒక అతను హిందీ మాట్లాడతాడు అంటే ఓకే తక్కువ మాట్లాడతాడంటే ఓకే ఓకే. తక్కువ మాట్లాడొచ్చు లేకపోతే బట్ దానికి ఒక క్యారెక్టర్ ఆ యాక్టర్ డిఫైన్ చేసుకోవాలో లేకపోతే వాళ్ళు డిఫైన్ చేయాలో ఐమ్ షూర్ దే కెన్ డూ ఇట్ ఓకే. మలయాళంలో ఒకసారి నేను మలయాళం నేర్చుకుంటాను ఒక టైంలో అయితే అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు మలయాళీ అంటే అక్కడ కేరళ ఐ మీన్ ఇండస్ట్రీలో చేట నువ్వు బేసిక్గా మలయాళీలాగా నేర్చుకోవద్దు మలయాళం తెలుగోడు మలయాళం మాట్లాడితే ఎంత మాట్లాడగలుగుతావు అంత మాట్లాడితే కనుక నీకు క్యారెక్టర్ అని ట్రై చేయొచ్చు ఓకే ఓకే మలయాళీస్లా మాట్లాడేటుంటే మాకు మీరు అక్కడే దొరుకుతారు కదా. ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఫర్ అస్ టు హ్యావ్ యూ హియర్ అది సో నేర్చుకున్నారా మలయాళం? బేసిక్గా మనకి తెలుగు నేర్చుకుని తెలుగు వచ్చేటట్టు అదనమాట పరిస్థితి సో తెలుగు వచ్చేటట్టు ఉంటే పూర్తిగా తెలుగు వాళ్ళు పెట్టుకుంటే బాగానే ఉంటుంది మలయాళం ఎంతవరకు నేర్చుకున్నారు? బాగానే వచ్చు చిన్నప్పుడు మా ఇంటి ఓనర్స్ మలయాళీస్ అనమాట ఓ మై గాడ్ మీకు అవన్నీ ప్లస్ అయిపోయాయి. అవి బాగా ప్లస్ అయినాయి ఎందుకంటే ఇప్పుడు నాకు డైరెక్ట్గా మీతో మాట్లాడటం రాకపోవచ్చేమో అంటే మలయాళీస్తో మాట్లాడలేనేమో ఇమీడియట్గా బట్ యూ గివ్ మీ అ డైలాగ్ ఆర్ అదర్వైజ్ మై తమిళ్ డైలాగ్స్ నేనే చెప్పా ఏది తమిళ్లో 11 అనే సినిమా చేశాను క్షణం తమిళ్లో చేశాను నేను చెప్పినవే డైలాగ్స్ సో హత్య మూవీలో కూడా మీ క్యారెక్టర్ చాలా హత్య మూవీ వైఎస్ వివేకానంద రెడ్డి గారిది బేసిక్గా ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బాగా క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. రవి వర్మ గారు అంటే అందరు గుర్తుపట్టేస్తారు మిమ్మల్ని అలాంటిది మీరు ఇప్పటికి కూడా క్యారెక్టర్స్ ట్రై చేస్తారా? మీ దగ్గరికి క్యారెక్టర్స్ వస్తాయా? నా దగ్గర క్యారెక్టర్స్ వస్తాయి రిజెక్ట్ చేస్తూ ఉంటాను రిజెక్ట్ అంటే మరీ అలా కాదు బట్ ఎక్కడో నేను ఇప్పుడు విమెన్ అబ్యూజ్ అలాంటివి వస్తే నేను చేయట్లేదండి అలా కావట్లేదు ఇంకా ఐ మీన్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఎప్పుడు నాకు ముందు నుంచి నాకు నా లైఫ్లో ఎవరిని ఒక కామెంట్ కూడా చేయలేదు అలాంటిది వెన్నెలా వచ్చింది వెన్నెలా తర్వాత ఎప్పుడు నేను ఒక ఎవరిని లిటరల్లీ ఐ రెస్పెక్ట్ అంటే రాఖీ సినిమాకి ముందు మ్యారేజ్ చేసుకున్నారు రాఖీ తర్వాత చేసుకున్నారు దాని ముందే మ్యారేజ్ అయిపోయింది ఏమన్నారు మీ వైఫ్ ఆ సినిమా చూసాక? దాన్ని యాక్చువల్లీ చూసిందో లేదో డౌట్ నాకు. అవునా? నేను శంబాలా చూసింది కానీ ఏమన్నారు శంబాలా గురించి? షీ లవ్డ్ ఇట్ చాలా బాగా చేస్తాను చాలా అరుదుగా వస్తాయి అలాంటి కాంప్లిమెంట్ ఇంట్లో రావు ఇంట్లో ఓకే అంటది అనమాట ఏంటి ఓకే ఇంత కష్టపడి చేశాను అంటే ఏదో బాగానే చేశాను అనుకుంటున్నా అనే ఫీలింగ్ ఉంటుంది ఒకసారి. ఏమైనా క్యారెక్టర్స్ కి కష్టపడినవి ఉన్నాయండి?
హోంవర్క్ చేయడం, గ్రౌండ్ వర్క్ చేయడం, ఇంటికి అవి వెళ్ళి కష్టమేం కాదండి, అది అంతేం లేదు. ఓకే. బహుశా ఫిజికల్గా కూడా ఏమీ ఎప్పుడు ఫిజికల్ గురించి మాట్లాడదాము. శంబాలో అంత భయపెట్టారు కదా, ఒక్కసారి ఏదైనా డైలాగ్ చెప్తారా మా ప్రేక్షకుల కోసం? డైలాగ్స్ భయపెట్టేలాగా. లేవండి. నా డైలాగ్ భయపెట్టం కాదు, మనిషే భయపెడతాను నేను. Dialogues ఏం లేవు అక్కడ. అంటే లేదు, ఎనీ డైలాగ్. నో దెర్ ఇస్ నో శంబాలాలో డైలాగ్స్. శంబాలా కాకపోయినా పర్లేదు, ఏదైనా ఒకటి. అయ్యో బాబోయ్, ఆడిషన్ అనుకోండి. లేదు. అయ్యో అదే ఇక్కడే సోషల్ మీడియాలో దెబ్బ కొడతాను నాకు. ఎందుకంటే నేను డైలాగ్ చెప్పలేను. ఏం డైలాగ్స్ ఉన్నాయి మనకి? అలాంటి డైలాగ్స్ ఎప్పుడు ఇచ్చారు? పంచ్ లైన్లు మాకు ఎప్పుడు ఇస్తారండి? అడగండి, ఎప్పుడైనా ఇచ్చారా పంచ్ లైన్లు? లేదు. బట్ ఇప్పటికీ ఐ థింక్ వెన్నెలాదే చాలామందికి నచ్చిన డైలాగ్ ఏంటంటే ఇట్స్ ఫన్ టైమ్ రా అనేది. ఇట్స్ ఫన్ టైమ్ రా అనేది వాళ్ళు చాలా, ఎప్పుడైనా వాళ్ళు చేసే పని నుంచి పక్కకి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, అంటే చదువుకుంటూ నేను విన్నాను తర్వాత ఐఐటీలోను అక్కడ హాస్టల్లోను, ఎంత చదువుతారా, తెచ్చుకో, ఇట్స్ ఫన్ టైమ్ నా. అలాగా నేను బొమ్మరీలు షూట్ చేస్తా ఉంటే చెప్పారు నాకు వచ్చి ఐఐటి స్టూడెంట్స్, that was nice. We started saying it was fun time అండి అని. That was my line. అంటే it was my line అంటే my line అంతే, దేవా లైన్ కూడా కాదు అది, అది ఒకటే నా లైన్. అది ఏదో యాడ్ చేస్తాం కదా ఆ టైప్. సో అలాగా కొన్ని చిన్న చిన్న ఇంప్రూవైజేషన్స్ ఉంటాయి తప్ప శంబాలాలో విజువల్ రానెస్ చాలా ఎక్కువ ఉందండి. అంటే నా చాలా బాగా వచ్చింది. ఐ డెంట్ ఎక్స్పెక్ట్. ఓకే, ఫైనల్ గా మీ ఫిజికల్ ఫిట్నెస్ సీక్రెట్స్? ఫిజికల్ ఫిట్నెస్ కాదు. ఐ డోంట్ డ్రింక్, ఐ డోంట్ స్మోక్. ఓకే, ఫండమెంటలీ ఐఎమ్ నాట్ అ ఫుడీ. కానీ స్వీట్ ఒక్కటి ఈ మధ్య బాగా తింటున్నాను. అదొక్కటేనేమో. ఐ థింక్ దట్ ఐ షుడ్ నాట్ డూ. బట్ యా, ఐ థింక్ దట్స్ ప్రిటీ మచ్. దెర్స్ నాట్ ఎనఫ్ డిసిప్లిన్ దో. అంటే డిసిప్లిన్ అంటే జిమ్ అని, లేకపోతే జిమ్ చేస్తా కానీ ఫ్రీక్ కాదు. ఫ్రీక్ అయితే ఖచ్చితంగా కాదు. ప్రజెంట్ మీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్? ఈటీవీ విందు ఒకటి అయిపోయింది. జగపతి బాబు గారితో బ్లాక్ అండ్ వైట్ అనేది అయిపోయింది. ఇట్స్ అ ఫుల్ లెంత్ వెబ్ సిరీస్. యుల్ సీ మీ కంప్లీట్లీ డిఫరెంట్ అగైన్. శంబాలాలో ఏదో డిఫరెంట్ అన్నాను, లక్కీగా డిఫరెంటే కంప్లీట్గా. ఇది కూడా అంతే, బ్లాక్ అండ్ వైట్లో యుల్ సీ ఎ కంప్లీట్లీ ఫుల్ లెంత్. చాలా బాగా వచ్చింది అది కూడా. మళ్ళీనేమో ఈటీవీ విన్ యాప్ ఏదైతే ఉందో అది కూడా చాలా బాగా వచ్చింది. ఇంకోటి వేరే ఒక సినిమా చేస్తున్నాను ఇప్పుడు, అది మళ్ళీ వాలీబాల్ ఇస్ అ వర్కింగ్ టైటిల్. దానిలో మెయిన్ విలన్ చేస్తున్నా. మెయిన్ విలనే అనుకుంటా. అది చూసారా, ఇప్పుడు నాకు అది విలనా కాదా అని కూడా తెలియదు. బట్ క్యారెక్టర్ ఇస్ ఫుల్ లెంత్ అనమాట. ఫుల్ లెంత్, ఎక్స్టెన్సివ్, సో మచ్ ఆఫ్. ఆ డైరెక్టర్ కూడా చాలా ఫోకస్ చేసి ఎక్కువ, సార్ మీరు ఈ సీన్స్ అని మీరు నిలబెట్టేయాలి, ఇది మీ రెస్పాన్సిబిలిటీ అన్న లెవెల్లో ఉంది. సో దట్ వే, అందుకని నాకు చాలా దానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. మళ్ళీ రాగ్మయూర్ ఉన్నాడు కదా, రాగ్మయూర్ ఒక సినిమా చేశాడు కామెడీ. ఇది కామెడీలో వచ్చిన కామెడీ అంతే. సో డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయండి? డ్రీమ్ రోల్స్ అనేవి లేదండి. అంటే ఇప్పుడు డ్రీమ్ రోల్ అంటే ఐ ఆల్వేస్ లవ్ టు బీ అన్ ఆర్మీ, లేకపోతే నేవీ. దోస్ ఆర్ డ్రీమ్ రోల్ అని చెప్పలేను, కానీ మీకు పర్సనల్గా ఇంట్రెస్ట్ అలాంటివి. ఓకే, నాకు చాలా ఆనెస్ట్గా ఉంటే బాగుంటుంది, ఆ టైప్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. కానీ అప్పుడు చూడ్డాయి నువ్వు విలన్ లాగా ఉంటే చూస్తున్నారు. ఇప్పుడు శంబాలా కూడా నెగిటివ్ ఉంటే ఫట్మన్ వస్తుంది. నాకు హాట్స్టార్లో 9 hours అని ఒకటి చేశాను, అది గట్టిగా వెళ్ళింది. అది ఐ హ్యాడ్ ఫన్ డూయింగ్ ఇట్. సో ద థింగ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్ అన్నీ కూడా విపరీతంగా నేను ఎంజాయ్ చేసి మీ అందరిని ఎంటర్టైన్ చేయగలుగుతున్నాను. అది తెలుస్తుంది అది. సో యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ టైం కేటాయించి చాలా విషయాలు తెలియజేసినందుకు. వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ షో. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.